లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నీవు ధైర్యంగా ఉందుము. అనేక మార్లు మనము రోజంతా కష్టం చేసి రాత్రి పడుకొని ఆలోచిస్తూ ఉంటాం. రేపటి దినాన ఒక కొత్త మార్పు వస్తుందేమో, ఒక కొత్త వెలుగు నేను చూస్తానేమో అనే ధైర్యంతో మనం పడుకుంటా ఉంటాం. కానీ ఉదయం లేచేసరికి వింటున్న భయంకరమైన వార్తల్ని అది మన చెవులకు రాగానే ఒకలాంటి భయం, ఒకలాంటి అభద్రతా భావం, ఇక విశ్వాసం కోల్పోయినాం, నిన్నటి దినాన చేసిన కష్టం అంతా పాడైపోయిందే అనే బాధ ఎక్కువైపోతుంది. ఒక సింగిల్ పేరెంట్గా నేను కూడా అనేకమైన భయాలతో కొనసాగుతూ ఉంది. ఎలా అంటే ఇది ఎలా జరుగుతుందో, రేపు ఎలాంటి నింద నేను మోయవలసి వస్తుందో, తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కుటుంబానికి ఎంత నష్టం వస్తుందో, పిల్లలకి ఏమైనా నష్టం కలుగుతుందేమో, వారి ఆరోగ్యాలు ఏంటి, ఇవన్నీ మన ఎదురుగా ఉంటాయి. మీరు కూడా ఇవన్నీ మీ ఎదురుగా ఉన్నాయని నేను అనుకుంటున్నా. కానీ ఇవన్నీ విషయాలలో మనకు మనుషులైతే ధైర్యపరచలేరు. మనకు తోబుట్టువులో పేరెంట్సో ఏదో ఎక్కడి నుంచో ధైర్యం వస్తుంది అని అనుకున్న ఏ ధైర్యం మన దగ్గర ఇప్పుడు పనిచేయదు, అది మనకు సరిపడదు కూడా. కానీ మనం ఎప్పుడైతే ఆ దేవాది దేవుడిని నమ్ముతామో, ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు గొప్ప ధైర్యం వస్తుంది, గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం నష్టపోయినా తిరిగి మనం సమకూర్చబడతామని ఆశ కలుగుతుంది. అట్టి ధైర్యంతో కూడిన ఈ వచనమే మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఏమనంటే ఈ వచనము మూడంచెల గల భద్రతా భావాన్ని మనకు కలిగిస్తుంది, మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, గొప్ప నిరీక్షణను మన చుట్టూ ఉంచుతుంది. ఏంటిదంటే మనం ఒక గొప్ప దేవుని చేతిలో ఉన్నాం. ఆయన మనల్ని నష్టం చేయడానికో, ఆయనను మనం జారవిడ్చడానికో ఆయన మనల్ని కొనలేదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ అట్టి దేవుడు ఏమని చెప్తుండంటే ఈ భద్రతా భావం ఎప్పుడు కలుగుతుంది, ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రతి దినం ప్రతి డిసిషన్లో ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఇది నేను చేయబోతున్నా, ఇది సరి అయిందైతే నడిపించండి, లేని ఎడల నన్ను ఇక్కడే ఆపేయండి అని మనం అడిగిన కొలది, ఆయనతో నడిచిన కొలది, ఆయనతో సహవాసం చేసిన కొలది ఆయన ప్రతి దినము ఒక గొప్ప నడిపింపుతో, ఒక గొప్ప ధైర్యంతో, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పురికొల్పి మరలా ఆయన కొరకు చేయడానికి మనకు ఒక గొప్ప సహాయం చేయవాడుగా ఉన్నాడు. రండి, ఒకవేళ మీరు కూడా అటువంటి పరిస్థితులలో ఉంటే ఈ ఉదయకాలం ప్రభుని వేడుకుందాం. మన ముందున్న అభద్రతా భావం, మనం కోల్పోయిన ఆత్మవిశ్వాసం, అది ఏదైనప్పటికీ అది ప్రభు మనకు అనుగ్రహించి వాడై ఉన్నాడు. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. కోల్పోయిన మా ఆత్మవిశ్వాసాన్ని బట్టి, మా ఫెయిల్యూర్స్ని బట్టి దేవా మేమెంతో నిరుత్సాహంలో ఉన్నాం. దేవాదయతో మాకు ఒక నూతన ఉత్సాహం పుట్టించండి. మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చు వాడని దేవా మీరు చూపించిన ఈ వాగ్దానంతో రోజంతట్లో మా ప్రియులకు మాకు కూడా తండ్రి మీ సహాయం అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.